ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ తోట బాలస్వామి గారు బోర్న్ అగైన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక సంఘ కాపరి మరియు వృత్తిరీత్యా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. వారు ఎంఏ, ఎంటిహెచ్ మరియు బిఈడి విద్యలను శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. పాస్టర్ తోట బాలస్వామి గారి ప్రియ సతీమణి సహోదరి వెన్న రాణి గారు స్టాఫ్ నర్స్ గా సేవలందిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు మెతుషల బీబీఏ మరియు చిన్న కుమారుడు పాల్నిస్సి బాబు బీటెక్ విద్యలను అభ్యసించారు. పాస్టర్ బాలస్వామి గారు మనస్సులకు ఆదరణ కలిగించే గాయకుడు. ఆరోగ్యకరమైన విమర్శ, ఆసక్తిగా వినటం మరియు సత్య సిద్ధాంతాలను గ్రహించాలనే మక్కువ వారి హాబీలు. పచ్చి పులుసు మరియు ఆమ్లెట్ వారికి ఇష్టమైన వంటకాలు. పాస్టర్ బాలస్వామి గారు మరియు వారి ప్రియ కుటుంబం ఏలూరు జిల్లాలోని బొద్దనపల్లిలో నివాసం ఉంటున్నారు. గత వారంలో మనకు ఒకసారి వాక్యాన్ని అందించారు, మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మ్యామ్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది చెప్పండి. ఓకే. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదవండి. హబక్కూకు 2:13. జనములు ప్రయాసపడుదురు కాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే ఎగును గదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు మరి నన్ను ప్రేమించి మరొకసారి మీ అందరితో కూడా ఈ జూమ్ మీటింగ్ లో కలవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మొదటిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు ఈ అవకాశాన్ని మరి ఇచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి అనేకులకు సత్య సువార్తను అందించడానికి మరి దేవుడు బాబిరత్నాకర్ గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క భారాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు సూటిగా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు అంటున్నాడు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు అంటున్నాడు. చూడండి ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. జనములు ప్రయాసపడుతున్నారు. ఉదయము లేచిన దగ్గర నుండి మనము రాత్రి పడుకునే వరకు కూడా ఎంతో కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, ప్రయాస పడతా ఉన్నాం. అయితే చివరికి అగ్ని పాలవుతారు అంటున్నాడు దేవుడు. వ్యర్థమైనటువంటి దాని కొరకు ఎంతో కష్టపడుతున్నాం, అయినప్పటికీ కూడా జనులు క్షీణించేటువంటి స్థితికి వెళ్ళిపోతారు అంటున్నాడు దేవుడు సూటిగా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? రక్షింపబడినటువంటి మనం చేయాల్సినటువంటి పని ఏంటి, మన బాధ్యత ఏంటి అనేటువంటి ఆలోచనలో మనం ఉండాలి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుస్తారు అన్నాడు. ఆ ప్రశ్నకు మరి మనం సమాధానం చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉన్నామా లేదా అనేది మనలను మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ జనములు ప్రయాసపడుతున్నారు లోకములో ఏదో సంపాదిద్దామని, అది నాది ఇది నాది అని రకరకాలైనటువంటి రీతుల్లో జనాలు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ అగ్నిపాలు అవటం తప్పదు అంటున్నాడు దేవుడు. అది నాది ఇది నాదని అలజడెందుకు, ఏది నీది కాదనే నిజము తెలియదా, అది నాది ఇది నాదని అలజడెందుకు,
ఏది నీది కాదనే నిజము తెలియదా, నీవే నీ సొత్తు కాదు నిజము సోదరా, నీవే నీ సొత్తు కాదు నిజము సోదరి, విలువ పెట్టుకొనెను నిన్ను ప్రభు సోదరా, విలువ పెట్టుకొనెను నిన్ను ప్రభు సోదరి. ఓ మానవా, ఓ జీవుడా, నీ గమ్యము నీకు తెలియునా, నీ గమ్యము నీకు తెలియునా, నీ మార్గము పరము చేర్చునా, నీ మార్గము పరము చేర్చునా, బొడగ వంటిది నీ జీవితం, ఎప్పుడు పగులునో ఎక్కడ రాలునో, ఎప్పుడు పగులునో ఎక్కడ రాలునో. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూడండి, అది నాది ఇది నాది అని రకరకాలైనటువంటి ఆశలతో నేటి జనాంగము జీవిస్తా ఉండగా దేవుడైతే సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడుతున్నాం కానీ అగ్ని పాలైపోతున్నాం అంటున్నాడు. వ్యర్థమైనటువంటి దాని కొరకు కష్టపడి క్షీణించేటువంటి బిడ్డలముగా మనం ఉంటున్నామని, ఎప్పటికైనా మేల్కొందామని, మేల్కొంటారు అని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అన్యజనులు ఒకవేళ ప్రయాసపడుతున్నారంటే అది ఆ మనం భావ్యం, అది సమర్థనీయం. అది కానీ క్రైస్తవులముగా మనం మొదటి ప్రాధాన్యతను ప్రభువునకు ఇవ్వకుండా ఏదో సంపాదిద్దాము అని అనుకుంటే అది క్రైస్తవ్యమునకు మనం అడ్డుబండలుగా ఉన్నటువంటి వారమే అవుతున్నామే తప్ప వేరే ఏమి కాదు. ప్రయాసపడవచ్చు, కానీ బైబిల్ మనకు చెప్పేటువంటి ప్రయాస ఏంటి? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ప్రభువునందు ప్రయాసపడదాం. ఈ భూలోకంలో ఏదో సంపాదిద్దామని ప్రయాస వద్దులే కానీ అగ్నిపాలు అవుతున్నాం. అగ్నిపాలు కాకుండా ఉండడానికి మనం చేయవలసినటువంటి పని ఏంటి అనేది దేవుడు మనకు వాక్యము ద్వారానే తెలియజేస్తా ఉన్నాడు. కీర్తనలు చూడండి, 2వ కీర్తన 12వ వచనంలో చదవండి. కీర్తన 2:12. కీర్తన 2:12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనును, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఆమేన్. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటున్నాడు. లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ఎవరి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పాడు. కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు యేసును మనకు ఇక్కడ బయలుపరిచాడు. ఎవడునూ నశించడం ఆయనకి ఇష్టం లేకనే. కాబట్టి ఆ యేసుక్రీస్తు నందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయనను ముద్దు పెట్టుకుంటారో, ఆ ముద్దు పెట్టుకున్నటువంటి వ్యక్తులు రక్షించబడతారు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. కుమారుడు అంటే చూడండి, హిందువులకి కొంత అవగాహన లోపంతో ఉంది. కుమారుడు అంటే పుత్రుడు అంటాం. పుత్రుడు అనేటువంటి పదానికి వ్యుత్పత్తి అర్థం పున్నామ నరకము నుండి రక్షించువాడు అని మేము కూడా స్కూల్లో పాఠాల్లో చెప్తా ఉంటాం. అయితే నేను మాత్రం ఇది సువార్త కూడా అక్కడ కూడా చెప్తా ఉంటా స్కూల్లో.
పున్నామ నరకము నుండి తప్పించేవాడు పుత్రుడు. కరెక్ట్ ఇది. అయితే వారు భావించేటువంటి విషయం మాత్రం, వారు అర్థం చేసుకునేటువంటి విషయం మాత్రం అది తప్పు. ఇప్పుడు ఎవరికైనా కొత్తగా పెళ్ళైనటువంటి వారికి, లేదంటే తర్వాత ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలే పుట్టారే అనుకోండి, మగపిల్లలు లేరు, పుట్టలేదు అని ఎంతో బాధపడతా ఉంటారు. ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వంశాన్ని నిలబెట్టేటువంటి వాడు కుమారుడు అని ఆ కుమారుని కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు ఆ దంపతులు ఇద్దరు కూడా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే, ఆ కుమారుడు వంశాన్ని నిలబెట్టడం కాదు, ఆ కుమారుడు కాదు, ఆ కుమారుడు మరి పున్నామ నరకం నుండి తప్పించేటువంటి వాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు పుట్టినటువంటి పిల్లలు మనలను నరకము నుండి తప్పించేటట్టయితే ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి ఈ భూలోకంలోనికి రావాల్సిన అవసరం ఏముంది? చాలా మంది ఇలాంటి మూఢనమ్మకంతో ఉంటున్నారు. ఇలాంటి విషయాలను మనం పర్సనల్ ఎవాంజలిజం అని చెప్పాను నేను పోయినసారి చెప్పినప్పుడు. పర్సనల్ ఎవాంజలిజం చేసేటప్పుడు మనం వారికి ఈ విషయాన్ని స్పష్టంగా ఉపదేశించవలసిన వారమై ఉన్నాం. అయా కుమారుడు, పుత్రుడు, పున్నామ నరకము నుండి తప్పించేటువంటి వాడు. నీకు ఇప్పటి వరకు ఆడపిల్లలే పుట్టారా? మగపిల్లవాడు పుట్టాడు అంటే నీ వంశాన్ని ఏదో నిలబెడుతున్నాడు అని అనుకుంటున్నావేమో, నిన్ను నరకం నుండి తప్పిస్తాడని అనుకుంటున్నావేమో. ఆ కుమారుడు కదయ్యా, తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఈ భూలోకంలోనికి పంపాడు. అదిగో ఆ కుమారుడు మనలను నిత్య నరకాగ్ని నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు అని మనం ఇలా ప్రజలకు మనం స్వార్థను ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది అంటున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును అంటున్నాడు. ఎందుకు మనం కుమారుని ముద్దు పెట్టుకోవాలి? ప్రయాసపడుతున్నాం. మన ప్రయాస అంతా కూడా క్రీస్తుకు వెలుపల ఉంది, క్రీస్తుకు లోపల లేదు. మన ప్రయాస అంతా కూడా క్రీస్తుకు వెలుపల మనం ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ప్రయోజనం ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుని మనం ముద్దు పెట్టుకోవాలంటే, ఇప్పుడు పరస్పరం ఎవరైనా ఒక ఇద్దరు ముద్దు పెట్టుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో అంత దూరంలో ఉండి ఇక్కడ ఒక అతను నుండి ముద్దు పెట్టుకోవటానికి అవుతుందా అంటే అవ్వదు. ఇద్దరు దగ్గరకు రావాలి, ఎదురు బదురు రావాలి, ముద్దు పెట్టుకోవాలి అని అంటే. అలాగే మనం క్రీస్తు యేసు దగ్గరకు రావాలి, ఆయనను మనం ముద్దు పెట్టుకోవాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. ఇది దీనిలో ఉన్నటువంటి మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం. లేకపోతే ఆయనను ముద్దు పెట్టుకోకపోతే, కుమారుని గనక ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపించుతాడు అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వారారా గమనించుదాం. ఇలాగా మనం చెప్పుకుంటా పోతే ప్రసంగి గ్రంథంలో కూడా చూడండి. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. ఆమేన్. పిల్లలు గమనించుదాం. ఇక్కడ జ్ఞానము ఆశ్రయాస్పదము. మనం జ్ఞానాన్ని ఆశ్రయించాలి. మనం ఆశ్రయించడానికి జ్ఞానానికి సామర్థ్యత ఉంది. ద్రవ్యము కూడా ఆశ్రయాస్పదమే. అయితే ద్రవ్యము మనలను మనం కలిగి ఉండడాన్ని బట్టి ఆ ద్రవ్యము మనలను రక్షించదు. ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. నేటికి కూడా అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా మరి
మనోనేత్రములు వెలగనటువంటి బిడ్డలుగా ఎంతో మంది మిగిలిపోతా ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తి యొక్క మనోనేత్రమును తెరవకపోతే వాడు ఈ భూలోకములో ఎంత చదువులు చదివినప్పటికీ కూడా, ఎంత ఉన్నతమైనటువంటి పదవులు మరి అధిరోహించినప్పటికీ కూడా ప్రయోజనము శూన్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. జ్ఞానము ఆశ్రయించడము, జ్ఞానాన్ని మనం ఆశ్రయించాలి. జ్ఞానమును ఆశ్రయించడం అనగా, జ్ఞానము ఎవరు? జ్ఞానమునకు సాదృశ్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు యేసునందు మాత్రమే గుప్తమై ఉన్నాయి, దాచిపెట్టబడ్డాయి. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అని అంటే అది ఆశ్రయించదగినది అని మనం గ్రహించుకోవాలి. మొదటిగా ద్రవ్యమును ఆశ్రయిస్తున్నారే వారు క్రైస్తవులు అని చెప్పుకొని, మారు మనసు పొందామని చెప్పి, బాప్తిసం పొందామని చెప్పి, రక్షించబడ్డామని చెప్పుకుంటూ క్రీస్తును పక్కన పెట్టేసి ద్రవ్యాన్ని ఆశ్రయించేటువంటి వారముగా ఉంటున్నాం. డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నాం. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. ఎంత సంపాదించినప్పటికీ రేపేం జరుగుద్దో మనకు తెలియదు. ధనవంతుడు పేదవాడైనటువంటి లాజరును గురించినటువంటి దృష్టాంతం మనం విన్నాం. రోజు వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. దాని నుండి మనం గ్రహించాల్సిందేంటి? ఎంతో సంపాదించుకున్నాడు, నాకేం పొదువు అనుకున్నాడు. వాడు తనను తాను హెచ్చించుకున్నాడు, అతిశయించి నాకేం పొదువు లేదు అని అనుకున్నాడు. నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము అని ఎంతో తన ప్రాణానికి చెప్పుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను. ఏమైపోయింది వాడు సంపాదించినటువంటిదంతాను? అందరూ వచ్చి ఎవడికి సామర్థ్యం కొలది వాడు తీసుకొని పోయారు. కాబట్టి అందుకని మనం జ్ఞానము సంపాదించుకోవటానికి ఆతృత పడాలే తప్ప ధనమును సంపాదించుకొనడానికి ఆతృత పడవద్దు. అలాగని ధనము మనకు అక్కర్లేదని కాదు. ధనం మూలం ఇదం జగత్తు అంటారు. డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు అంటారు. డబ్బు అవసరమే మనకి, కానీ మొట్టమొదటి ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలి అంటే జ్ఞానమునకు ఇవ్వాలి. దేవునికి మనం ప్రాధాన్యతను ఇవ్వాలి. దేవునికి మనం ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు మనకు అసలు ఏ సమయంలో ఏదేది అవసరమో సమస్తమును కూడా సమకూర్చేటువంటి వాడు దేవుడు. అలాగా దేవుని మీద సంపూర్ణముగా మనం ఆధారపడేటువంటి బిడ్డలముగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? జనములు ప్రయాసపడుతున్నారు, అగ్నిపాలు అవుతారు అంటున్నాడు. అలా అగ్నిపాలు కాకుండా ఉండాలి అంటే మనం ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ముద్దు పెట్టుకోవాలి. ఆయన దగ్గరికి రావాలి. ఆయన మన మీద కోపగించుకోకుండా ఉండాలి అంటే ఆయన యొద్దకు మనం తప్పకుండా రావాల్సినటువంటి వారమై ఉన్నాం. అంతేకాకుండా జ్ఞానాన్ని మనం ఆశ్రయించేటువంటి బిడ్డలముగా ఉందాం. ద్రవ్యమును గనక ఆశ్రయించినట్లయితే అది మనలను రక్షించదు. జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును అని స్పష్టంగా రాశాడు. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారో, ఎవరైతే జ్ఞానాన్ని పొందుతున్నారో ఆ జ్ఞానమే వారిని రక్షించును. జ్ఞానమునకు సాదృశ్యం ప్రభు అయిన యేసు అనుకున్నాం. ఆ యేసే మనలను రక్షించుతాడు. ఎప్పుడు అనంటే ఆ జ్ఞానమును మనం ఆశ్రయించినప్పుడు. మన ఆశ్రయాస్పదము అన్నాడు కాబట్టి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనం ఆశ్రయించుదాం. ఇలా మనం ద్రవ్యమునికి ఇస్తే మనం ఏ ప్రయారిటీ ఇవ్వాలి? సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవునికి మొదటి ప్రాధాన్యతను మనం ఇచ్చి రెండవ ప్రాధాన్యతను నువ్వు కావాలంటే ద్రవ్యమునికి ఇచ్చుకో, ఇంకా దేనికన్నా ఇచ్చుకో, నీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానాన్ని మనం పక్కన పెట్టేస్తా ఉన్నాం. లోకం వైపు చూస్తున్నాం, లోక ఆశల వైపు చూస్తున్నాం, ఎంతో ఆరాట పడుతున్నాం. ఇదంతా కూడా ప్రయాస కిందకే వచ్చిద్ది. కీర్తనలు ఏమంటున్నాడు?
మీరు వేకువనే లేచి రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చూచున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూడండి, తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇస్తున్నాడు. మనం వేకువనే లేస్తున్నాం, చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, వ్యర్థమైనటువంటి దాని కొరకు మనం కష్టపడుతున్నాం, అయినా కూడా ప్రయోజనం అనేది ఉండదు అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క హెచ్చరికలను గనక మనం ఖాతరు చేయకపోతే తప్పకుండా దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతాం మనం. అలాంటి ఉగ్రతకు గురి కాకూడదు అనే దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రయాస పడుతున్నాం. దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి అని అంటే ఆయన కుమారుడైనటువంటి యేసును ముద్దు పెట్టుకోవాలంటున్నాడు, జ్ఞానాన్ని ఆశ్రయించమంటున్నాడు. అదే మనలను రక్షించుతుంది, మన ప్రాణములను రక్షించుతుంది అంటున్నాడు. అంటే చచ్చిపోమా? చనిపోమా? చనిపోతాం. జ్ఞానమును ఆశ్రయాస్పదముగా చేసుకుని మనము చనిపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయనలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన నామమును బట్టి మనం చనిపోయినా ఇబ్బంది లేదు. తర్వాత మళ్ళీ దేవుడే మనలను లేవనెత్తుతాడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. క్రైస్తవుడికి ఉండాల్సింది నిరీక్షణ ఇదే. ఇటు నిరీక్షణ లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. చచ్చిపోయినటువంటి వాళ్ళను మనం పాతి పెట్టడానికి తీసుకొని వెళ్తూ ఉంటాం. అక్కడ ఒక పాట పాడుతుంటారు, పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిదిగో, నిజముగా పురమిది కాదిదిగో. పరదేశులం మనం. పరదేశులం అన్న సంగతి మరిచిపోయి ఈ దేశము నాది, ఇదిగో ఈ ఊరు నాది, ఈ ప్రాంతం నాది, ఈ భూమి నాది, అంతా నాది 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 అనుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాం. ఏ క్షణమున మనం దేవుని యొక్క పిలుపునందుకొని వెళ్ళిపోతామో మనకు తెలియదు. కాబట్టి మనం నిరంతరము కూడా ఆయన యొక్క చిత్తమునకు కనిపెట్టుకుంటూ ఆయన యొక్క వాగ్దానమును అనుభవించేటువంటి బిడ్డలముగా ఉంటూ అట్టి నిరీక్షణ మనం కలిగి ఉండాలనేదే దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇప్పుడు మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడో చూడండి, చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవడైనను నన్ను వెంబడింపాలి అని కోరిక కలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తనను తాను ఉపేక్షించుకోమంటాడు, విడిచిపెట్టుకోవాలి. మనం అన్ని నాకే కావాలి అని మనం సొంతం చేసుకోవాలి అని అనుకుంటాం. కానీ ప్రభు అట్లా చెప్పట్లేదు. నన్ను వెంబడించాలనేటువంటి కోరిక నీకుందా? ఓకే, అయినప్పుడు నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, విడిచిపెట్టాలి. నీకున్నదంతా కూడా విడిచిపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నప్పుడు ప్రభు వారు మరి ఆజ్ఞలు చెప్పాడు. ఇవన్నీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి నేను పాటిస్తా ఉన్నాను అని ప్రభుకి ఏది తెలియదు అన్నట్టుగా వాడు చెప్తున్నాడు.
ప్రభు అప్పుడు ఏమన్నాడు, అయ్యా అయితే మంచిదే, కానీ నీకు ఒక కొదువు ఉంది కదా ఒకటి, నీకున్నదంతా కూడా అమ్మేసి పేదవాళ్ళకు దాన ధర్మాలు చేసి అప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు అన్నప్పుడు వాడు చేసిన పని ఏంటి? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యసన పడేటువంటి వాళ్ళు క్రైస్తవులుగా సంఘములో అనేక మంది ఉన్నారు నేటి దినాల్లో. వ్యసన పడొద్దు. ఎందుకు వ్యసన పడాలి మనం? వ్యసన పడవద్దు, అది పాపమునకు కారణం అంటున్నాడు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఎవరైనా ఇప్పుడు సేవకులు కొంచెం సూటిగా స్పష్టముగా హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నారు అనుకోండి, ఎంతో మంది నొచ్చుకుంటారు, వాళ్ళు నొచ్చుకుంటున్నారు సంఘాలలో. అలా అయినప్పుడు మరి ఇంకా దేవుని యొక్క హెచ్చరికలకు విలువే ఉంది. కనుకనే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నప్పుడు ఆ హెచ్చరికలో మనకు తైలాభిషేకములు అని మనం భావించుకోకపోతే మనము వ్యసన పడకుండా ఉండలేము. కాబట్టి వ్యసనబాటు అనేటువంటిది అసలు దేవుడు అంగీకరించేటువంటి లక్షణముగా. ఇక్కడ పేతురు కూడా ఏమంటున్నాడు? మరి మనం చదివినటువంటి ఈ వాక్యం ముందుగా ఏమన్నాడు పేతురు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, పైన చదవండి. అక్కడ జరిగినటువంటి సందర్భం చదవండి పైన. 21 నుంచి చదవమంటారా అయ్యగారు? చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పాను. అది సాతానాన్ని సంబోధించాడు ఇప్పుడు పేతురు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన శిష్యుడైనటువంటి పేతుర్ని యేసుక్రీస్తు ప్రభువారు సాతానా వెనుకకు పొమ్ము అంటున్నాడు. ఎందుకని? మానవాతీతమైనటువంటి ఆలోచనలో పేతురున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఏదో అందలం ఎక్కటానికని కాదస్సులు. తాను ఈ భూలోకములో మనందరి కొరకు కూడా రక్తమును చిందించడానికి, బలి అవ్వడానికి వచ్చాడు ఆయన. ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా అది నీకు దూరమగునుగాక ప్రభువా అంటున్నాడు. పేతురు అన్నంత మాత్రంలో ప్రభువు సిలువుకు అప్పగింపబడకుండా ఉంటాడా? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క విశ్వ ప్రణాళిక మరి నెరవేర్చబడాలి కదా. పేతురు గ్రహించలేకపోయాడు ఆ సంగతిని. పేతురు గ్రహించలేనటువంటి స్థితిలోనే ఉండిపోయాడు. అందుకనే ప్రభువే సూటిగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇవాళ కూడా మనం ఏం చూస్తున్నాం? పై విషయాల్ని చూస్తున్నాం. అందుకే దేవుడు ఏమంటాడు? మానవుడు పై విషయాలను లక్ష్య పెడతాడు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు అంటాడు. మ్యాన్ లుక్స్ ఎట్ ది ఫేస్, బట్ గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. దేవుడు హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయనకి దొరకకుండా ఉండాలి మనం. అది గొప్పతనం, అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. మనలో ఎక్కడ ఆయన అసలు పరిశీలన చేయకుండానే పసిగట్టేటువంటి దేవుడు. అట్లాంటి దేవునికే దొరకకుండా మనం ఉండాలి. అలాంటి గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇవ్వటానికి రెడీగానే ఉన్నాడు. అయితే మనము దానిని పొందుకొనడానికి సిద్ధముగా ఉన్నామా లేదా అనేది మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి లేఖనం, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను.
తన సిలువనెత్తుకొని అంటున్నాడు. తన సిలువ అంటే ఎవరి సిలువ ఇది? యేసు చెప్పిన సిలువ ఎవరి సిలువ? ఎవరి సిలువ? మీకేం అర్థమైంది చెప్పండి దీనిలో? ఎవరి సిలువ వాళ్ళు మొయ్యాలి. అది ఎవరి సిలువ వాళ్ళు మొయ్యాలి. సిలువ దేనికి సాదృశ్యం? పాపమునకు సాదృశ్యం. సిలువ దేనికి సాదృశ్యం? పాపమునకు సాదృశ్యం. యేసు మోసింది ఏంటి? యేసు మోసింది మనం అక్కడ లిటరల్ గా మనకి కనబడేటువంటిది ఆ కొయ్య సిలువను మోసినట్టుగా మనకు కనబడుతున్నాడు యేసు. కానీ వాస్తవంగా ఆయన మోసింది మన పాపములను మోసాడు ఆయన. అందుకని యోహాను ఏమంటున్నాడు? ఇదిగో లోకం పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని మరి సంబోధించాడు ప్రభు అయిన యేసును. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలా కనబడ్డాడా యేసు యోహానికి? కాదు. యేసు యొక్క అంతరంగంలోనికి చూస్తున్నాడు యోహాను. యేసు ఎందుకు వచ్చాడు? మన పాపములను మోసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. మనలో ఉన్నటువంటి పాప భారమునంతటిని కూడా ఆయన తన మీద వేసుకోవటానికి వచ్చాడు. తండ్రి చిత్తమును నెరవేర్చటానికి వచ్చాడు అని యోహాను తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనలో క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి మనము ప్రతి వాళ్ళము కూడా మన సిలువను ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? ప్రభు అయిన యేసును వెంబడించాలి. అది ప్రతివాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. అంటే ఇక్కడ సిలువను మోసేటువంటి అనుభవము మనం నేర్చుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ 4 అనుభవాలు చెప్తున్నాను, జాగ్రత్తగా మరి గుర్తుంచుకోండి. ఈ మొదటిది సిలువను మోసేటువంటి అనుభవం. సిలువను మోసేటువంటి అనుభవం క్రైస్తవులకే లేదు. ఇంకా అన్యజనులు ఎట్లా మోస్తారు? ఇంకా సిలువను మోసేటువంటి అనుభవం ఎలా కలిగి ఉంటారు? అంటే పాపములను క్షమించేటువంటి, పాపములను మోసేటువంటి ఆ అనుభవం మనకు ఉండాలి. ఎందుకు అని అంటే యేసు మనం పాపులమై ఉన్నప్పటికీ కూడా మన పాపములన్నింటినీ కూడా మరి మోయడానికి ఆయన ఇష్టపడ్డాడు, మోసాడు. మరి ఇతర పాపములను మనం ఇతరుల యొక్క పాపములను మనం మోస్తున్నామా అంటే మోయటం లేదు. పరలోక ప్రార్థనలో అయితే చెబుతూ ఉంటాం, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్ములను క్షమించుడి అని మనం ప్రార్థన చేస్తున్నాం, పరలోక ప్రార్థన. అసలు దీన్ని జాగ్రత్తగా మనం గమనించుతున్నామా లేదనేది కూడా మనం పసిగట్టాలి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము ఎలా అయితే క్షమించామో మా అపరాధములను నువ్వు క్షమించయ్యా అని మనం అడుగుతున్నాం. ఇతరుల పాపములు అయితే మనం మొయ్యలేము, మనం మొయ్యం, మనం క్షమించం. కానీ మన పాపములైతే దేవుడు మొయ్యాలి, మన పాపములను క్షమించాలి. ఇదెట్లా వాస్తవం? మరి న్యాయం ఇది న్యాయమేనా? క్రైస్తవుడిగా మనం ఇది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభు ఎలా అయితే సిలువను మోసినటువంటి అనుభవం కలిగి ఉన్నాడో అలాగే మనము ఆ పాపము, ఇతరుల యొక్క పాపములను మనం మోసేటువంటి బిడ్డలముగా ఉండాలి. మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తున్నా. బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, కిక్కీర్స్ ఉన్నారు బస్సులో. అందులో ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టారు కదా టికెట్లు. బస్సు అసలు మగవాళ్ళు నుంచుంటానికే ఖాళీ లేదు. అట్లాంటి సమయంలో కూడా ఇప్పుడు కిక్కీర్స్ ఉన్నారు. ఏదో ఖాళీ లేదు, పక్క కాలు తొక్కాం, లేదంటే మన కాలే తొక్కారు, మనం క్రైస్తవుల్ని. అయితే ఏం చేస్తున్నాం? మనం వెంటనే రెస్పాండ్ అయిపోతున్నాం. కళ్ళు కనపడతలేదా, కళ్ళు కనపడతలేదా అని వెంటనే ఇసుకు పడిపోతున్నాం ఎదట వారి మీద. అరే సారీ అని చెప్తున్నా కూడా సారీ చెప్పడం ఏంటి? అసలు ముందెందుకు నాకు కాలు తొక్కాలి అని అంటున్నామే తప్ప క్షమించేటువంటి గుణమును మనం అలవాటు చేసుకోలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని మీద మనం ఆధారపడకపోవటమే.
దేవుని కుమారుడైనటువంటి యేసును ముద్దు పెట్టుకోకపోవటమే, జ్ఞానమును మనం ఆశ్రయాస్పదముగా గైకొనకపోవటమే ఇలాంటి స్థితులకు కారణంగా ఉంటుంది. కాబట్టి సిలువను మోసేటువంటి అనుభవము మనం కలిగి ఉండాలి. మొదటిది సిలువను మోసే అనుభవం అంటే మనము మన సిలువను మోసుకుంటూ యేసును వెంబడించాలి. యేసు ఎలా అయితే మన పాపములను మరి మోసుకుంటూ వెళ్ళాడో అలాగే మనము కూడా ఇరుగు పొరుగు వారి యొక్క పాపములను మొయ్యాలి, అంటే సహించుకోవాలి అని అర్థం ఇది. రెండవది, సిలువలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళ్ళారు. కపాల పర్వతం మీదకి తీసుకువెళ్ళారు ఆయన్ని. తర్వాత ఏం చేశారు అనేది మనం గ్రహించుతున్నాం కదా. సిలువకు కొట్టారు ఆయన. అంటే సిలువలో కొట్టబడినటువంటి అనుభవం మనకు ఉండాలి. సిలువలో కొట్టబడినటువంటి అనుభవము, ఇది రెండోది. సిలువలో కొట్టబడినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. సిలువలో కొట్టబడినటువంటి అనుభవం కలిగి అక్కడ యేసు ఉన్నాడు, మనకు చూపిస్తున్నాడు, మాదిరి చూపిస్తా ఉన్నాడు. అక్కడ ఆయన కింద నుంచి సూటిపోటి మాటలు, కింద నుండి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. ఏ దేవుడు కుమారుడు కాదు ఆయన. కానీ ఆయన అక్కడ ఏం చేయబడ్డాడు? సిలువకు కొట్టబడ్డాడు. సిలువకు కొట్టబడ్డాడు. సిలువకు కొట్టబడ్డాడు కాబట్టి ఆయన రావడానికి ఇప్పుడు కుదరదు. ఆయన కనుక ఒకవేళ ఆ సిలువను ఆ మేకులు తెంపుకొని వచ్చేసాడే అనుకోండి, రక్షణ కార్యము నెరవేరదు. దేవుని చిత్తము, దేవుని యొక్క విశ్వ ప్రణాళిక నెరవేరదు. కాబట్టి ఆ సిలువలో కొట్టబడినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటో చూసారా? యేసు ఆ కొయ్య సిలువ మీద ఆయన్ని పెట్టి కొడుతూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సినటువంటిది, అపవాది అయినటువంటి సాతానుకు మనం ఎంతో బందీలుగా ఉన్నాం. సాతాను బందీలుగా మనం ఉన్నాం. సాతాను బందీలుగా ఉన్నప్పుడు మనలను ఆయన తన అమూల్యమైనటువంటి రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. ఆయన సాతానుకు మనం అప్పుపడ్డాం. మీకు అర్థం కావటానికి మరొక రీతిగా ఈ విషయాన్ని చెప్తున్నా. ఎవరి దగ్గరైనా మీరు డబ్బులు తీసుకున్నారనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకున్నారు, ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారో అనుకోండి. ఎవరైతే నీకు ఇచ్చారో డబ్బులు, వాళ్ళకి రుణపడి ఉన్నావు. అయితే ఆ రుణాన్ని తీర్చేటువంటి స్థితిలో మనం లేనప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసింది కూడా అలాగనే, మనం అపవాది అయినటువంటి సాతాను యొక్క బంధకాలలో ఉన్నప్పుడు యేసు మనలను ఆ కొయ్య సిలువ మీద ఆ చేతికి, అలాగే ఆ కొయ్యకు మధ్యలో ఏదైతే మనం ప్రామిసరీ నోట్ అనుకున్నామే ఆ నోటును ఆ మధ్యలో పెట్టేసి ఆయన ఆ మేకులు కొడితే ఎట్లా ఉంటుంది? ఆ చేతుల్లో నుండి రక్తము గారుతూ ఉంటుంది. ఆ ప్రామిసరీ నోటు మీద ఆ రక్తము మరి చిమ్మటాన్ని బట్టి ఇంకా దాని మీద అసలు ఇంకా రాయబడినటువంటి విషయాలు ఏమీ కనబడవు. అలాగ మన పాపములను ఆయన రద్దు చేసినటువంటి వాడయ్యాడు. ఈ సత్యాన్ని మనం ఎంతమంది గ్రహించుతున్నాం దీన్ని? కాబట్టి సిలువలో కొట్టబడినటువంటి అనుభవం గనక మనం కలిగి లేకపోతే మనం ఇంకెవరికి చెప్పగలుగుతాం? కనుక అసలు ఈ ఉదయకాల ఈ వాక్యం చెప్పాలంటేనే నాకు భయంగా ఉంది. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? మీలో అనేకులు బోధకులు కాకుడి అంటున్నాడు. బోధించేటువంటి వారే జీవించలేనప్పుడు మనం ఇంకా బోధించే ప్రయోజనం ఏంటి? మా మందిరంలో కూడా వాక్యం చెప్పేటువంటి వాళ్ళకి ఈ భీమ్ మీద ఒక వాక్యము రాయించి అంటించాను. ఏంటది? ఎదుటి వారికి బోధించు నీకు నీవే బోధించుకొనవా?
రోమీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనములో ఇక్కడ రాశారు. ఎందుకంటే బోధకులు వచ్చి ఇక్కడ వేదిక మీద నిలబడి స్టేజ్ మీద నుంచుని చెప్తూ ఉన్నప్పుడు వారు చదువుకోవాలి దీన్ని అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళ కొరకు రాయించాను దీన్ని. కనుక ప్రభునందు ప్రియులారా, సిలువలో కొట్టబడినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. సిలువలో కొట్టబడినప్పుడు ఎన్ని సూటిపోటి మాటలు కింద నుంచి మాట్లాడుతున్నప్పటికీ కూడా నోరు తెరవల ప్రభు. అన్యాయముగా ఆయన మీద తీర్పు చెప్పినప్పుడు కూడా ఆయన నోరు తెరవల. మనం అయితే నేనేమి నేరం చేశానని నన్ను ఇలాగా మరి చిత్రహింసలకు గురి చేస్తున్నారు అని అడిగేవాళ్ళం మనం. కానీ ఆయన నోరు ఎత్తలేదు, నోరు తెరవలేదు. ఆయన గనక నోరు తెరిచుంటే మనకు రక్షణ భాగ్యము ఉండేది కాదు. కనుక క్రీస్తు చూపించినటువంటి ఆ యొక్క మార్గాన్ని, ఆ మాదిరిని మనం గ్రహించుకునేటువంటి బిడ్డలముగా ఉండాలి. తర్వాత జరిగింది ఏంటి? యేసు సిలువ మోసుకుంటూ వెళ్ళాడు, యేసు సిలువలో పట్టబడ్డాడు. ఆ 2 అనుభవాలు అయినాయి. ఇప్పుడు 3వ అనుభవం ఏంటి? సిలువలో పాతి పెట్టబడినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. యేసును సమాధిలో పాతి పెట్టేశారు. అంటే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా మనము పాతి పెట్టుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. పాపములు మనం పాతి పెట్టకుండా ఒకవేళ మనం వచ్చామే అనుకోండి, ఇక్కడ నేటి దినాలలో అసలు క్రైస్తవులు అనబడినటువంటి వారికి పునాది అనేటువంటిది సరైనటువంటి రీతిలో లేదు అనేటువంటి విషయాన్ని మొదటిగా మనం గమనించాలి. వచ్చిన వాళ్ళకల్లా బాప్తిస్మం ఇచ్చేస్తూ ఉంటాం, అడిగిన వాళ్ళకల్లా బాప్తిస్మం ఇచ్చేస్తూ ఉంటాం. అసలు వాడికి బాప్తిస్మం ఎందుకో కూడా తెలియదు. ఎందుకు అడుగుతున్నారో, ఎందుకు ఇవ్వమంటున్నారో, బాప్తిస్మం గురించినటువంటి ఆ ఉద్దేశం అవన్నీ కూడా మనం చెప్పాలి. ఆ వ్యక్తికి మారు మనసు లేకుండా పునాది సిద్ధాంతాలు అని మనం బైబిల్లో గమనించుతాం. మొదటిది మారు మనసు కలిగి ఉండాలి, దేవుని యందలి విశ్వాసం ఉండాలి. 3వది బాప్తిస్మము అనేటువంటి బోధ ఉండాలి, హస్త నిక్షేపణ ఉండాలి. తర్వాత నిత్యమైనటువంటి తీర్పు. ఈ 5 పునాది రాళ్లుగా మనం చూపించకపోతే ఇక్కడ పడుతూ ఉన్నటువంటి పునాది రాంగ్ పునాది అని, అక్రమమైనటువంటి పునాది పడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎవడైనా పునాది ఏదైనా మంచి గృహం కట్టుకోవాలి అనుకున్నప్పుడు పునాది తీస్తున్నారు. ఆ పునాదిలో మనం ఆధ్యాత్మికమైనటువంటి కట్టడము కట్టాలి అనుకున్నప్పుడు మొట్టమొదట వేయవలసినటువంటి బండ, మొట్టమొదట వేయవలసినటువంటి రాయి మారు మనస్సు అనేటువంటి రాయి మొదటగా వేయాలి. ఆ గోతిలో, ఆ కందకంలో మనం మొదటగా వేయవలసింది మారు మనస్సు అనేటువంటి బండ. దానిపైన దేవుని యందలి విశ్వాసము అనేటువంటి బండ వేయాలి. దానిపైన బాప్తిస్మము అనేటువంటి బండను వేయాలి. ఆ పైన హస్త నిక్షేపణము అనేటువంటి బండనేయాలి. దాని తర్వాత మృతుల పునరుత్థానము అనేటువంటి బండను వేయాలి. తర్వాత నిత్యమైనటువంటి తీర్పు అనేటువంటి బండను వేయాలి. ఇప్పుడు ఈ పునాది స్టాండర్డ్గా ఉంటుంది, నిలకడగా ఉంటుంది ఈ పునాది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఏంటయ్యా అంటే మొట్టమొదటే మారు మనసు అనేటువంటి బండకు బదులుగా బాప్తిస్మము అనేటువంటి బండేసేస్తున్నాం. ఆ పునాది నిలవదు, ఆ కట్టడము నిలవదు. కాబట్టి మారు మనసు మొదట మనం కలిగి ఉన్నాం. మారు మనసు అనేటువంటి బండ చెప్పాను కదా, సీక్వెన్స్ చెప్పాను కదా, ఏ బండలు ఆ రకముగా. అందుకని పౌలు గారు ఏమంటారు, నేను నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె
పునాది వేసి తిని. పునాది పౌలు గారు వేసినటువంటి పునాది ఇది. మారు మనసు, తర్వాత దేవుని యందలి విశ్వాసము, తర్వాత బాప్తిస్మము, తర్వాత హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, తర్వాత నిత్యమైనటువంటి తీర్పు. ఇది పునాది వేసేసాడు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు అన్నాడు. కాబట్టి మనం కొత్త కొత్త పునాదులు వేయడానికి మనం ఆతృత పడవద్దు, తొందరపడవద్దు. పౌలు గారు పునాది వేశాడు, ఆ పునాది మీద మనం కట్టుకోవాలి. ఎవరికి వాళ్ళమే కట్టుకోవాలి. ఇలాంటి స్థితి మనం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. చాలా మంది ఇప్పుడు బలారాధన జరుగుతున్నప్పుడు చాలా మంది పాట పాడుతూ ఉంటారు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇలాగా ఇదిగో దేవా అన్న మన యొక్క దేహాన్ని దేవునికి అర్పించటానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం? మన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించవలసినటువంటి బదులుగా మనం ఏంటంటో రకరకాలైనటువంటి ఆలోచనలో ఉంటున్నాం. కానీ పాట మాత్రం ఇక్కడ బ్రహ్మాండంగా పాడుతున్నాం. మందిరంలోకి వచ్చి కాసేపే ఉంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకములో కలిసిపోతున్నాం. ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యము కానే కాదు. కాబట్టి సిలువలో కొట్టబడినటువంటి ఆ అనుభవము మనం కలిగి ఉన్నప్పుడు ఇలా చేయం. ఇప్పుడు మూడవది ఏంటనుకున్నాం? సిలువలో పాతి పెట్టబడినటువంటి అనుభవం. అంటే మనం పాపమును, మన యొక్క అవిధేయతలు, మన పాపములు, వాటన్నిటిని కూడా మనం పాతి పెట్టినటువంటి అనుభవము మనం కలిగి ఉండాలి. చాలా మంది ఇప్పుడు బాప్తిసం పొందుతున్నాం, రక్షింపబడ్డానని చెప్తున్నాం, సంఘంలో చేర్చబడ్డామని చెప్పుకుంటున్నాం, ప్రభు యొక్క శరీరములను ఆయన యొక్క రక్తములను పాల్పంపులు పొందుతూనే ఉన్నాం. కానీ పాతి పెట్టబడినటువంటి అనుభవము బయటకు మరి ఎక్స్పోజ్ అవటం లేదు, కనబడటం లేదు. మరి అన్ని జనులు మనల ప్రవర్తనను బట్టి ఎవరు దేవుని వైపు ఆకర్షింపబడతారు? వీళ్ళే సరిగా లేరు కదా, వీళ్ళ పరిస్థితులే సరైనటువంటి రీతిలో లేవు కదా అని వాళ్ళే మనల్ని దూషించేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకనే ప్రభు మన మీద ఆరోపణ చేస్తున్నాడు. దేవుడు నిన్ను బట్టే కదా నా నామము అనే జనులలో దూషింపబడుతుంది అని మనలను హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. కాబట్టి నాలుగవ అనుభవము సిలువలో లేవనెత్తబడినటువంటి అనుభవం. పాపములో నుండి మనం పైకి లేవనెత్తబడినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను అంటున్నాం. ఇలా కొత్తవైనటువంటి జీవితాలు ఎన్నున్నాయి క్రైస్తవ్యములో ఇవాళ? ఆలోచన చేసుకుంటున్నాం. మనం ఏదో నామకార్థంగా వెళ్తున్నాం వస్తున్నాం అంతే. బైబిల్ గ్రంథాన్ని చేతబెట్టుకుని మందిరానికి వెళ్ళడానికి కూడా ఇవాళ సిగ్గుపడేటువంటి క్రైస్తవులు ఉన్నారు. నేను వైజాగ్లో బీఈడీ చేసేటప్పుడు జగదాంబ సెంటర్లో ఒక ముసలం ఉండేది. అక్కడ అడుక్కుంటా ఉండేది. ఆమె దగ్గర ఒక బైబిల్ ఉండేది. ఆమెకు చదువు రాదు, అయినా కూడా తాను ఆ బైబిల్ మోస్తూ తాను సువార్త చెప్పడం ఆమెకు రాదు. కానీ ఈ బైబిల్ అక్కడ మరి బస్ కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంచెం అయ్యా ఇదేంటో కొద్దిగా ఈ వాక్యం కొంచెం చదివి పెట్టయ్యా అని అంటే వాళ్ళతో కూడా ఆమె చదివిచ్చేది. అలాగా ఎంత ఆధిక్యత అది! ఇవాళ మనం ఎంత ప్రయాసపడుతున్నాం, మనం ప్రభువు నిమిత్తమై ఎంత ప్రయాసపడుతున్నాం. మనం లోకంలో ఉన్నదంతా కూడా సంపాదించుకోవాలని ప్రయత్న పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం.
కానీ దేవుడు దానిని అంగీకరించేటువంటి వాడు కాదు అని మనం గమనించాలి. సిలువలో లేవనెత్తబడినటువంటి అనుభవం, పాపములో నుండి మనం పైకి లేవనెత్తబడాలి. బాప్తిస్మం ద్వారా మనం ఏదో మరి ఆ నీటిలో బాప్తిస్మం పొందాం, కానీ మళ్ళీ తిరిగి అదే పాపములో మనం ప్రవేశిస్తున్నాం. కారణం ఏంటంటే వివేచన లేక. వివేచన అనేది నేటి దినాలలో మనుషుల్లో కొరతగా ఉంది అనేటువంటి సంగతిని మనం గుర్తెరగాలి. వివేచన కలిగినటువంటి బిడ్డలముగా ఉందాం. ఈ 4 అనుభవాలు మనం తప్పకుండా కలిగి ఉండాలి. పాపములో నుండి గనక మనం లేవకపోతే, పాపాన్ని అసహించుకోకపోతే, క్రైస్తవుడిగా మారు మనసు పొంది బాప్తిసం పొందానని చెప్పేటువంటి మనము పాపమును గనక అసహించుకోకపోతే, ఆ పాపమును మనం విడిచిపెట్టకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించటం అనేటువంటిది జరగనే జరగదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయనే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మన అవిధేయతను, మన పాపములను ఒప్పుకొని, వాటిని అసహించుకొని, వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటామో, దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాడు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయువాడను కాను అంటాడు. ఆ వాగ్దానాన్ని మరి ఆయన గుర్తు చేసుకుని మనలను స్వీకరించడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. అయితే మనం ఆయన యొద్దకు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నామా అనేది మనలను మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రయాసపడుతున్నాం. అయితే మన ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలి అని అంటే ప్రభువునందు ప్రయాసపడేటువంటి బిడ్డలముగా ఉందాం. అనవసరమైనటువంటి ప్రయాస, క్రీస్తుకు వెలుపల నువ్వెంత ప్రయాసపడినా కూడా ప్రయోజనము అనేది మనకు కలగదు. కాబట్టి జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు అంటున్నాడు. అలాంటి అగ్ని పాలు కాకుండా మనం ఉండాలి అని అంటే దేవుడు మనకు ఏమి ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడో దానిని ఆలకించి, అంగీకరించి, అనుసరించేటువంటి బిడ్డలముగా మనం ఉండగలిగితే తప్పకుండా ఆయన యొక్క పరలోక రాజ్యంలో యుగ యుగాలు కూడా ఆయనతో పాటు ఆయన యొక్క మహిమను మనం పొందుకోగలుగుతామని ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలి అంటే మనం పడేటువంటి ప్రయాస ప్రభువునందు ప్రయాస పడేటువంటి బిడ్డలముగా ఉందాం. తర్వాత ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ముద్దు పెట్టుకునేటువంటి బిడ్డలముగా ఉందాం. ఆయన దగ్గరకు వచ్చేటువంటి బిడ్డలముగా ఉందాం. ఆయన జ్ఞానమునకు ఆస్పదుడు గనుక ఆ జ్ఞానమును మనం ఆశ్రయించి, ఆ ఆశ్రయాస్పదముగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం చేజిక్కించుకుంటే మన ప్రాణములను ఆ జ్ఞానము కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవడైనా మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడ్డామని చెప్పుకునేటువంటి ఎవరైనా సరే చేయాల్సినటువంటి పని స్పష్టంగా చెప్పాడు. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈ సిలువను మోసేటువంటి విషయంలో, సిలువను మోసేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. సిలువలో పట్టబడినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. సిలువలో పాతి పెట్టబడినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. సిలువలో లేవనెత్తబడినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి లేచారు. మరణమును జయించి లేచారు. అలాగనే మనం కూడా మన పాపములన్నిటిని కూడా మనం పాతి పెట్టేసి నూతనమైనటువంటి సృష్టిలాగా మనం ఎప్పుడైతే మరి జీవించగలుగుతామో, ఎదగగలుగుతామో దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులం అవుతాం. అట్టి గొప్ప భాగ్యాన్ని, అట్టి కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. విత్తబడినటువంటి మాటలన్నీ కూడా మనందరి హృదయాలలో నిండారుగా ఫలింపు చేయునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవ్వరు కూడా వ్యసన పడొద్దు. హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు లోబడదాం. లోబడినటువంటి వాడు బుద్ధిమంతుడవుతాడు అంటున్నాడు. కాబట్టి గద్దింపును ఎవ్వరు కూడా మరి తృణీకరించవద్దు అని ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి జనములు ప్రయాసపడుతున్నారు, అగ్ని పాలవుతున్నారు. మనం దేనిలో ప్రయాసపడుతున్నాము? క్రీస్తు లోపల, క్రీస్తు వెలుపల. మరి జ్ఞానం సంపాదించుకోవాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. మరి సిలువను గుచ్చిన ఆ 4 అనుభవాలు మనం కలిగి ఉండాలని చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మరి పాస్టర్ తోట బాలస్వామి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అట్లాగే మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతానండి. మరి కిరణ్ గారని తనకి యాక్సిడెంట్ అయిందండి. మరి వెంటిలేటర్ మీద ఉన్నారు. తన గురించి అలాగే సుధాకర్ రెడ్డి గారి గురించి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతానండి. మళ్ళా ఒక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదలకు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో ప్రభును చేసిన సమస్త ఉపకారాన్ని బట్టి వందనాలు తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభు గద్దించి వచ్చినప్పుడు తండ్రి విధంగా వ్యసన పడకుండా తండ్రి మా జీవితంలో ఉండాలో ప్రభా. మేలుకోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాళ్ళు ఎక్కడ ముద్దులు పెట్టని సెలవిచ్చిన రీతిగా ప్రభా మా వ్యక్తిగత జీవితంలో సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి వ్యక్తి ఒక దేవతను ప్రభా. అయ్యా దేవతను ప్రభా, నీతిమంతుల ప్రభా గద్దించు తైలాభిషేకం అన్న ప్రభు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను సరి చేసుకోవాల్సిన విషయాలు ప్రభా నీ దాసులు తండ్రి అనుభవంతో కలిసి చెప్పుచుండగా ప్రభా దాన్ని విని అంగీకరించి సరి చేసుకునే స్వభావం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా మా క్రైస్తువులకు మా పాటలు ఘనంగా ఉంటున్నాయి, మా కార్యాలు ప్రభా తండ్రి అల్పంగా ఉంటున్నాయి ప్రభా. అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభ కృప, అదేవిధంగా దేవతన ప్రభ పాడిన పాటలు తండ్రి మా జీవితంలో కనబడగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసులు ప్రభ తోట బాలస్వామి గారిని ప్రభ వాడుకొని ప్రభ మాకు నువ్వు హెచ్చరిస్తున్న హెచ్చరిక మాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. జీవితాన్ని సరి చేసుకునే కృప మాకు అనుగ్రహించే వందనాలు తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సేవకుని ప్రభ ఇంకా అనేక స్థలాల్లో ప్రభ బహుబలంగా వాడుకోమని, క్రిస్మస్ సీజన్ లో ప్రభ అనేక స్థలాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాతన ప్రభ బాలస్వామి గారిని వారి సేవను అదేవిధంగా కుటుంబాన్ని ప్రభ నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా సుధాకర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ ప్రభ అతని ప్రభ ఐసీయూలో ఉంటుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభ. నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభ ఆ బిడ్డను కూడా ప్రభ జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభావికి యాక్సిడెంట్ అయింది, ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభ. నీ కృపబడితే ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభ. అయ్యా ప్రభ నీ మాటల్లో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ తాకిడిలో స్వస్థత ఉంది ప్రభ. నీ వాక్కులో స్వస్థత ఉంది అయ్యా. నీ వాక్కు నమ్ము తండ్రి బిడ్డలందరినీ ప్రభా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ స్వరం వింటే ప్రభా చనిపోయిన వారు లేచారు ప్రభా. ఒక్కసారి దేవతన ప్రభా బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం తెచ్చండి. అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతన ప్రభా ఆశీర్వాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ విజయకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే ప్రభా ప్రార్థన అవసరాలు ప్రభా తండ్రి మాకు విన్నవించారో వారందరినీ తండ్రి పేరు పేరున ముట్టండి, స్వస్థపరచండి. మేము అడుగు వాటి కంటే ఊంచు వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా. ప్రార్థన ఆలకించేవాడు నమ్మిని సన్నిధికి వస్తున్నాను తండ్రి. నువ్వు ప్రతి ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నావు ప్రభని కొందనాలు తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా నీ మాటలు వినడానికి, అయా దాతను ప్రభుని స్తుతించడానికి, కనపరచడానికి ప్రభు ఇచ్చిన ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను సేవను దీవించండి. సహకరిస్తున్న దేవతన ప్రభు ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభు అయ్యా దతన ప్రభా తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విధంగా ఉదయకాల సమయంలో తండ్రి లేచి మా కోసం గోజాడే ప్రభా. అయ్యా తల్లుని ఇచ్చే ప్రభని కొందనాలు తండ్రి. వారందరినీ పేరు దీవించండి అయ్యా. ఆనాడు యోబు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా యోబు దీవించబడ్డాడో, హెచ్చించబడ్డాడో ఆ విధంగా ప్రభా కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభు. మీరు చేయవలసిన పనిలో సూటి అని మార్గాన్ని చూపించమని దాసులు ప్రభా ఒకసారి ప్రభా సుధాకర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని. ఇగో ప్రభా మరొకసారి ప్రభు వాక్యం చెప్పిన దోషం జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకోను గాక, మీ రాజ్యం వచ్చిన గాక,
మీ చిత్తం పరలో దయచేయండి. మరణస్తులు మమ్మల్ని శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ తోట బాలస్వామి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి.